గ్వాలియర్లో జరగనున్న మ్యాచ్తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ ఇప్పుడు వంతొచ్చేసింది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే టీమిండియాను జట్టును ప్రకటించగా ఈసారి కొందరు కొత్త ముక్కలను కూడా చేర్చారు. ఇందులో ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ పేరు కూడా ఉంది. మయాంక్ యాదవ్ తన వేగం, ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ కోసం ఐపీఎల్ 2024లో వెలుగులోకి వచ్చాడు. మయాంక్ తొలిసారిగా జాతీయ స్థాయికి చేరుకోవడంలో విజయం సాధించాడు. అయితే ఈ సిరీస్లో అరంగేట్రం చేసే అవకాశం వస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. మయాంక్ యాదవ్ అరంగేట్రం చేసే 3 కారణాలను ఉన్నాయి. భారత జట్టు ఏడాది బంగ్లాదేశ్ తన చివరి టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత మయాంక్ మళ్లీ ఎప్పుడు టీమిండియా జట్టులోకి వస్తాడో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో అతను టీ20లో అరంగేట్రం చేయడం చాలా ముఖ్యం. తద్వారా అతని నైతికతను పెంచుకోవచ్చు. అతను తన బౌలింగ్ పై మరింత కష్టపడి పనిచేయవచ్చు. మయాంక్ భవిష్యత్తులో జట్టుకు ముఖ్యమైన ఆటగాడిగా నిరూపించుకోగలడు. కాబట్టి వారిని పరీక్షించేందుకు ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. ఐపీఎల్ 2024 ముగిసిన తర్వాత మయాంక్ యాదవ్ ఏ మ్యాచ్ ఆడలేదు. గాయం తర్వాత ఫిట్నెస్ ని పుంజుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మైదానంలో తన సత్తా చాటేందుకు ఖచ్చితంగా ఉవ్విళ్లూరుతుంటాడు. మయాంక్ను మొదటి టీ20లో ప్లేయింగ్ 11లో ఎంపిక చేయడం ద్వారా తిరిగి మైదానంలోకి వచ్చే అవకాశం ఇవ్వచ్చు. మయాంక్ యాదవ్ ప్రతిభావంతుడైన ఫాస్ట్ బౌలర్. అతను స్థిరంగా 150 కిలోమీటర్/గంట వేగంతో బౌలింగ్ చేయగలడు. ఐపీఎల్ 2024లో అతను గాయం కారణంగా 4 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. 7 వికెట్లు తీయడంలో విజయం సాధించాడు. ఈ కాలంలో అతని ఎకానమీ రేటు కూడా 7 కంటే తక్కువగా ఉంది. మయాంక్కి అవకాశం వస్తే అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్టించగలడని అభిమానులు పూర్తి ఆశతో ఉన్నారు. టీ20 సిరీస్లో బంగ్లాదేశ్కు నజ్ముల్ హుసేన్ షాంటో నాయకత్వం వహిస్తుండగా భారత్కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నారు. ఈ సిరీస్లో మ్యాచ్లన్నీ కూడా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. మొదటి మ్యాచ్ గ్వాలియర్లో అక్టోబర్ 6న ఆదివారం జరగనుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.